అంటే మీరెక్కడ ఈ అణచివేత గాని అవమానాలు గాని ఎదుర్కోలేదు కదా సార్? కులం పరంగా ఎదుర్కోనప్పుడు మీరెందుకు ఫైట్ చేయాలి? దీన్నే సామాజిక స్పృహ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీల కొరకు పోరాడినటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే అని ఎస్సీ కాదు, బీసీ అంటరాని వాడు కాదు కదా. మరి అలాగే రామస్వామి, పెరియార్ రామస్వామి గారు కూడా ఆయన బీసీ, ఆయన ఎస్సీ కాదు కదా. ఇది సామాజిక స్పృహ. ఇది స్వార్థముతో నాకేదో అవమానమైందని పోరాడడం కాదు, అనేక కోట్ల మందికి అవమానం అవుతుందని పోరాటం. దీన్నే సామాజిక స్పృహ అంటారు. మీరు 1,00,000 సంతకాలు సేకరించారు. అవును, ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంతకాలు అంటే ఎక్కడెక్కడ సేకరించారు? ఎందుకు అసలు ఆ 1,00,000 సంతకాలు? ఎందుకు అంటే డిమాండ్ అనేది ఇంత బలంగా ఉన్నది. ఓకే, రిజర్వేషన్కి రిజర్వేషన్ ఉండాలి. మేము యేసు ప్రభుని వాళ్ళు నమ్ముకుంటాం, మా ఇష్టం అది. లేకపోతే రేపు పొద్దున మాకు యేసు గీసు అక్కర్లేదండి, మాకు రాముడే కావాలంటాం. ఆ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు నమ్ముకున్నాక మాకు మనసు తృప్తి లేకపోతే అల్లా కావాలంటాం. అన్ని మతాలు అయినాక మాకు ఇంకా మా స్థితిగతులు ఏం మారలేదు, ఏ దేవుడు మాకు ఆదరణ ఇవ్వలేదు, మాకు పరిష్కారం ఇవ్వలేదు అని మనసు విసిగిపోతే దేవుడే లేడు నాస్తికుడు అవుతాం. అయినా మమ్మల్ని ఊర్లో ఉన్నోళ్ళు అరే మాలోడా మాది కూడా అంటారు తప్ప, తలకాయలో విశ్వాసం మారినప్పుడు ఊళ్ళో వాళ్ళ సంబోధన మారదే. ఏ మతంలో ఉన్నా ఏ విశ్వాసంలో ఉన్నా అసలు దేవుడే లేడన్నా ఆడు మాది కూడా అండి అంటారు, ఆడు మాలోడండి అంటారు. అంటే ఇప్పటికి కూడా ఇట్లా జరుగుతుందని అనుకుంటున్నారా? ఇప్పటికీ లేకపోతే నేను చెప్తున్నా, 2 మేజర్ ఇన్సిడెంట్స్ చెప్తున్నా. మిర్యాలగూడలో మారుతీరావు తన సొంత కూతురి హస్బెండ్ ప్రణయ్ని కిరాయి మనుషులను పెట్టి గొడ్డలతో, కత్తులతో, వేట కొడవళ్లతో నరికించి చంపించాడు. మరి ఆయన దళితుడనే కదా. ఇంకోటి, మన రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్జీ దళితుడు, హైలీ ఎడ్యుకేటెడ్ దళితుడు. ఆయనను మందిరంలోకి రాకుండా, బ్రహ్మదేవాలయంలోనికి రానివ్వకుండా, ఆయన వస్తే మీరు రావద్దు అక్కడ బయట ఉండండి అని చెప్పి పురోహితులు బయటకు వచ్చి ఆయనకి ఏదో ప్రసాదం పెట్టి పంపించేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా హోదాలో ఉన్నప్పుడు. ప్రజెంట్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హర్ ఎక్సలెన్సీ ద్రౌపది ముర్ము గారు రామ మందిర ప్రారంభోత్సవానికి ఆమెకి ఇన్విటేషనే లేదు, ఎస్టీ ఆమె. కనుక ఈనాటికి ఉందా అంటే ఇంతకంటే ఏం కావాలా? ఇటువంటివి నేను ఇప్పుడు వరుసపెట్టి మీకు 200 సంఘటనలు చెప్పగలను. దళితుడ ఉండి గుర్రమెక్కి తిరుగుతావా? నీకు ఎంత పొగర్రా బలుపురా అని రాళ్లతో కట్టెలతో కొట్టి ఎలకని చంపినట్టు చంపారు. ఇక్కడ మన కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, నల్గొండ జిల్లా, తూర్పుగోదావరి, ఎన్ని కావాలంటే మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూలో మొత్తం అంతా మీకు అంతా సబ్మిట్ చేస్తాను, పేపర్ కటింగ్స్ అన్నీ కూడా. ఈనాటికి వివక్ష ఉంది. దళితులైన వాళ్ళను ఎంపీలు కానిస్తారు, ఎమ్మెల్యేలు కానిస్తారు, రాష్ట్రపతి కూడా కానిస్తారు. కానీ మందిరాల్లోకి రానివ్వరు. వాడల్లోకి వస్తే నువ్వు అంటరాని వాళ్ళ చీపో అంటారు. రామమందిర ప్రారంభోత్సవానికి మేడం ద్రౌపది ముర్ము గారు పిలువబడకపోవడం ఏంటి? ఆమె ప్రథమ పౌరురాలు కదా, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. జస్ట్ బికాజ్ ఆమె ఎస్టీ కాబట్టి ఆమెను పిలువనే లేదు. అదెంత ఓన్లీ గుడిల దగ్గర ఈ వివక్షత, గుడుల దగ్గర అన్ని ప్లేసెస్లో వాళ్ళని ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతారు. పేరుకు మాత్రం ఒక దళితుల్ని, ఒక ఎస్టీని ఏదో ఒక పదవి ఇస్తారు, నోరు మూసుకొని కూర్చోమంటారు. మిగతా వ్యవహారం, పరిపాలన అంతా అగ్ర కులాలు నడిపిస్తారు. అడిగితేనేమో ఏరా నువ్వు ఊరు బయట ఉండేవాడిని తీసుకొచ్చి అగ్రపీఠం మీద కూర్చోబెట్టాను, ఎక్కువ మాట్లాడుకు, నోరు మూసుకోమని గదమ ఇస్తారు. ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇంకా అంటరాని వాళ్ళే. ఈ అంటరానితనము, కులం అనే మూఢనమ్మకం బాగా లోతుగా వేళ్ళూనుకొని పోయింది, డీప్ రూటెడ్ ఇన్ ఇండియన్ సొసైటీ. అది అలా ఉన్నంతసేపు ఎందుకు రాయితీలు అనేది మీరు విత్డ్రా చేసుకుంటున్నారు? ఎందుకు రిజర్వేషన్ ఇయ్యరు?
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రొటెక్షన్ మాకు ఎందుకు ఇవ్వరు? అది న్యాయం కాదు. అంటే మామూలుగా పాస్టర్స్ అని కొడుతున్నారు కానీ పాస్టర్స్ కొంతమంది వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు ఈ దాడులకు పాల్పడుతున్నారు. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, హిందూ దళ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా. అక్కడ ఎస్సీ మీద కాదు కదా దాడి జరిగింది. ఒక కారంచేడు, చుండూరు సంఘటనలు ఏంటి? మాలలు మాదిగలే కదా మరి. కాబట్టి మతం అనేది ఒక ముసుగు. రెండు ఉన్నాయి. క్రీస్తు అంటే ద్వేషము, తర్వాత ఈ తక్కువ కులముడు తక్కువ జాతులు పైకి రాకూడదు అనే పగ, రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పులో కూడా రాజకీయం కుట్ర ఉంది అనుకుంటున్నారా సార్? ఈ మతం అనే మూఢనమ్మకము, క్రైస్తవులను మనం అణిచివేయాలి అనే ఒక ద్వేషము అందులో ఉంది తప్పకుండా. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నాం కదా. నేను ఒక్కడే కాదు, అనేక ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు మీరు 1,00,000 సంతకాలు సేకరించినప్పుడు ఆంధ్రప్రదేశ్కి మీరు గుత్తికి వెళ్ళినప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే అక్కడికి ఎందుకు వెళ్ళి సేకరించారు? వారు పిలిచారమ్మా. నేను 1,00,000 సంతకాలు సేకరిస్తాను అని నేను మా చర్చిలో నేను చెప్తే అది మీరు అనౌన్స్మెంట్ చేసి నేను చెప్పాను. అనౌన్స్మెంట్ చేస్తే అది ఆన్లైన్ వెళ్ళిపోయింది. అది యూట్యూబ్లో, ఓఫీర్ లైవ్ టీవీలో వారు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. వారు తమంత తాము మాకు ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చే వాళ్ళందరితో మేము పెట్టిస్తాము, అయ్యగారు మీరు రండి అని చెప్పేసి, ఎలాగో వస్తున్నారు కనుక మీరు ఒక 2 ప్రసంగాలు కూడా చేయండి అని అంటే అద్భుత కుమార్ అయ్య గారు పిలిస్తే మేము వెళ్ళాం. అలాగే చిలకలూరిపేట తండ్రి సన్నిధి స్థాపకులు అయినటువంటి శాలిం రాజు గారు కూడా తమంత తాముగా ముందుకు వచ్చారు. అట్లా కొంతమంది సజ్జనులు, సహృదయులు తమంత తాము ముందుకు వచ్చారు. ఇంకా చాలా వస్తున్నాయి. 1,00,000 పైన ఇంకా 3,700 సంతకాలేమో అక్కడ అయిపోయింది, సబ్మిషన్ అయిపోయింది జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి ఆఫీస్లో. 1,00,000 మీద 3,000 పైచీలకు అయిపోయిన తర్వాత ఇంకా మా కార్యాలయానికి వస్తూనే ఉన్నాయి వరదలాగా సంతకాలు. ఆయన రిజర్వేషన్ ఉండాలి, మా మత విశ్వాసాలు మీకు అనవసరం, రేపు మేము యేసు కాదని మేము దేవుడే లేడని అంటాం, దేవుడే లేడంటాం అనుకో, అయితే మాకు రిజర్వేషన్ ఉండదా? ఈ 1000 సంవత్సరాల అణిచివేతంతా ఏమైపోయింది మరి? అది ఇప్పుడు అన్నీ మీరు చూసిన తండ్రి సన్నిధి అయినా లేకపోతే గుత్తికి వెళ్ళడం అయినా ఇదంతా ఆంధ్రప్రదేశ్ నుండి మీకు కాల్స్ వచ్చినాయి కదా సార్? ఇక్కడ చూస్తే మీకు దగ్గరలోనే కుకట్పల్లిలో కూడా కల్వర్ టెంపుల్ చర్చ్ ఉంది, సతీష్ కుమార్, వీళ్ళేం మీకు సపోర్ట్ చేయడం లేదా? ఇప్పుడు నేను వెళ్ళి ఎవరిని అడగలేదు. వాళ్ళే ప్రేమతో సామాజిక స్పృహ కలిగి తెగించి ధైర్యంతో పిలిస్తే వెళ్ళాం. మరి వీళ్ళు సతీష్ కుమార్ గారు పిలిస్తే వెళ్ళేవాడిని. ఇక ముందు పిలుస్తారేమో తెలీదు. ఇప్పటివరకైతే మన సతీష్ కుమార్ గారు, కల్వరి ప్రవీణ్ గారు, ఇట్లాగ పెద్ద సంఘ శ్యామ్ కిషోర్ గారు పెద్ద సంఘాల కాపర్లు ఎవరు ఇంకా నన్ను పిలవలేదు. పిలిస్తే వెళ్తాం. అంటే వాళ్ళు ఎస్సీ కాదు కాబట్టి పిలవలేదని అనుకుంటే అట్లా అంటే ఏమంటారు? వాళ్ళు ఎస్సీ కాదు కదా. ఏమో ఇప్పుడు అది వాళ్ళకే, వాళ్ళ మనసాక్షికే తెలియదు. ఇప్పుడు మనం నేను ఎస్సీయా కాదా, వాళ్ళు ఎస్సీయా కాదా అనే సంగతి పక్కన పెట్టి, జరుగుతున్న ఈ ప్రభుత్వ విధానములో న్యాయము లేదు. ఎవడైతే ఎస్సీ అయి ఉన్నాడో అతని మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. ఒక అన్యాయం మన కళ్ళ ముందు జరుగుతుంది, దాన్ని అరికడదాం, ఆపుదాం అనే కాన్సెప్ట్తో ముందుకు రావాలి. అంటే నాకు సమస్య వస్తేనే స్పందిస్తాను, అది నాది కాకపోతే స్పందించను అనేవాడు ప్రజానాయకుడు కాదు కదా. అంటే ప్రజానాయకులం కాదు కదా, ఓన్లీ పాస్టర్. మరి పాస్టర్ అంటే అర్థం ఏంటి? కాపరి. దేవుడి గురించి బోధించడం మా పని కాదు, ఫైట్ చేయడం మా పని కాదు కదా. పాస్టర్ అంటేనే కాపరి, అంటే గొర్రెలను కాపాడేవాడు. అంటే గొర్రెలందరూ ప్రజలు కాదా, రాళ్ళు వాళ్ళు, రాళ్ళు రెప్పలు కాదు. వాళ్ళకి మేము ఓన్లీ దేవుని సువార్త చెప్పడం, బైబిల్ గురించి చెప్పడమే మా పని. బైబిల్ చెప్పేది అది కాదు కదా. వాళ్ళకు దైవ ఉపదేశం చేయాలి, ధర్మోపదేశం చేయాలా, వాళ్ళకున్న సామాజిక అవసరాలు కూడా పట్టించుకున్నవాడే వాడు కాపరి, బోధకుడు. సోషల్ యాంగిల్ కూడా లేనోడు వాడు దేవుని గురించి మాట్లాడడానికి అర్హుడు కాదు. బైబిల్లో ఒక మాట తేటగా రాయబడి ఉంది, తను చూచుచున్న
తన సహోదరుణ్ణి ప్రేమించని వాడు తన కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. నాకే సమస్య లేకపోవచ్చు, నా సహోదరుడికి ఉంది, దాన్ని పట్టించుకున్నవాడే బైబిల్ గురించి మాట్లాడడానికి అర్హుడు. అది ఈ సేవకులందరికీ తెలుసు. నేను అనుకుంటా వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపు ఇది ఒక మహా సమూహం, మహా ఉద్యమం అయిపోతుంది. అందరూ వస్తారు. నా నమ్మకం. నా నమ్మకం. ఎందుకంటే సతీష్ కుమార్ గారికైనా, శ్యామ్ కిషోర్ గారికైనా, కల్వరి ప్రవీణ్ గారికైనా, అట్లాగే హోసన్న ఫెలోషిప్ అయినా మనస్సాక్షి అయితే ఉంది. వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, మంచి వాళ్ళే, వాళ్ళేమి దుర్మార్గులు కాదు కదా, మంచి మనుషులే. వాళ్ళకి మనస్సాక్షి ఎప్పటికైనా ఆలోచించుకొని, బ్రదర్ మీరు ఒక మంచి పని చేస్తున్నారు, మేము కూడా మీతో చేతులు కలుపుతాం అని వస్తారనేది నా నమ్మకం. అది త్వరలోనే వస్తుందని నా నమ్మకం. ఆల్రెడీ ఈశాన్య రాష్ట్రాలు, తర్వాత పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిందీ బెల్ట్ అంతటి నుండి కూడా స్పందించి వస్తున్నారు. మొన్న ఈ 1,00,000 సంతకాల్లో మహారాష్ట్ర సంతకాలు ఉన్నాయి, అస్సాం సంతకాలు ఉన్నాయి, పంజాబ్ సంతకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో దేశం మొత్తం నుండి సపోర్టింగ్ వస్తుంది, ఇంకా వస్తుంది అని అనుకుంటున్నాను. ఇంకా వస్తుంది.